ఆ! ఉపాయం ఉన్నోడు ఎక్కడైనా బతకొచ్చు. ఎట్లైనా బతకొచ్చు. ఫస్ట్ ఉపాయం రావాలి. నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, రూ. 10,000 పెట్టి ఒక టోకెన్ గనుక తీసుకున్నట్టయితుంటే, తనకు సంబంధించినటువంటి 4 ఎకరాల భూమిని అప్పగిస్తా. 4 ఎకరాల భూమి వాళ్ళకే ఇస్తా అని చెప్పేసి ఒక రైతు ఒక వినూత్నమైనటువంటి రీతిలో తన భూమిని అమ్మకానికి పెట్టిండు. 4 ఎకరాల భూమి కావాలంటే రూ. 10,000 టోకెన్ తీసుకోవాలని. సో మంచిగానే ఉన్నది కదా. ఎవరైనా కొంత ఆశ కలుగుతూ ఉంటుంది. అరే 10,000 పెడితే 4 ఎకరాల భూమి వస్తుందని చెప్పేసి. అసలైనటువంటి తిరకాస్తి ఇక్కడే ఉన్నది. సో సుమారుగా 1,500 టికెట్లు 1,500 టోకెన్లు అమ్ముడుపోయేంత వరకు ఆయన లక్కీ డ్రా తీయడట. 1,500 టోకెన్లు అమ్ముడుపోయిన తర్వాత ఒక లక్కీ డ్రా ద్వారా ఎవరికైతే పేరు వెళ్తుందో వాళ్ళకు 4 ఎకరాల భూమి ఇస్తాడట. ఇదంతా కూడా ఎక్కడ అనుకుంటా ఉన్నారా? మంచిర్యాల జిల్లా జానకపూర్ మండలం టేకులపల్లి శివారులో ఉన్నటువంటి భూమేష్ అన్నటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకు సంబంధించినటువంటి 4 ఎకరాల భూమిని ఎన్నిసార్లు అమ్ముదామని ప్రయత్నించినా వస్తాలట, చూసుకుంటానట, పోతానన్నారట. కానీ ఈయన చెప్పినటువంటి రేటుకు అసలు ఎవరు కూడా గిట్టుబాటు అవుతలేదు. ఎవరు కూడా ఆ భూమిని కొంటలేరు. కనీసం 15-20 లక్షలకు కూడా ఎవరు కూడా దాని దేకుని కూడా దేకుతలేరట. ఇక మరి అప్పులైనాయి, ఎక్కువ అప్పులు అయిపోయినాయి. అప్పులంతా కూడా ఇంటి చుట్టూ తిరిగిపోతా ఉన్నారు. కాబట్టి ఇక ఉన్నటువంటి ఆసరా భూమే. మరి భూమిని కొనటోళ్ళు లేరు కదా. మరి ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగానైతే ఈ విధమైనటువంటి ఉపాయంతో కనుక భూమిని సేలింగ్ చేసినట్టయితే ఉంటే పైసలు కూడా ఆదా అవుతాయి అని చెప్పేసి కొంత ఆలోచన చేసి ఏం చేసిందంటే ఒక పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఫ్లెక్సీ మీద సర్వే నెంబరు, పట్ట పాసు పుస్తకాలు, పాతయి కొత్తయి, బాట ఎట్లున్నది, దానికి ఏంటిది రూట్ మ్యాప్ అని మొత్తం అంతా కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఒక 4-5 చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండు. ఏమని 10,000 పెట్టు 4 ఎకరాలు కొట్టు అన్నటువంటి దాన్ని ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఇక మొత్తం అంతా కూడా ఆ గ్రామ శివార్ల ఆయన భూమి దగ్గర మొత్తం అంతా పెట్టేసరికి చాలామందికి 10,000 కడితే మన పేరు కనుక అదృష్టం కొద్ది మన పేరు వెళ్ళినట్టయితుంటే 4 ఎకరాలు కూడా వస్తుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే 1000 టోకెన్లు అమ్ముడుపోయినాయట. 1000 టోకెన్లు ఇప్పటికే అమ్ముడుపోయినాయి. ఇంకొక 500 టోకెన్లు అమ్ముడుపోయినట్టయితుంటే ఇక లక్కీ డ్రా ఉంటుందట. వచ్చే నెల 10వ తేదీన లక్కీ డ్రా తీస్తాడట. సో అలా ఎవరికైతే పేరు వెళ్తుందో 10,000 పెట్టి ఎవరైతే టోకెన్ కొన్నారో వాళ్ళ పేరు మీద వెళ్ళినట్టయితుంటే వాళ్ళకి ఆ భూమి. మరి ఇప్పుడు ఏమన్నా రైతు ఏమైనా నష్టపోతానంటే రైతు ఎక్కడ నష్టపోడు. 20-25 లక్షలకు కూడా ఎవరు దేకనటువంటి ఆ భూమికి ఇప్పుడు 1,500 టోకెన్లు అమ్ముడుపోయిన తర్వాత అంటే దాదాపుగా 1,50,00,000 అంటే ఒక్కొక్క ఎకరానికి వేసుకున్నా కానీ 37-38 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఎకరం. అంటే ఇప్పుడు రైతు కూడా లాభమే. ఎవరైతే టోకెన్ కొని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినలో 10,000 కదా వస్తే 4 ఎకరాలు వస్తాయి కదా అన్నటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసినట్టు రైతు. సో అందుకే అంటారు కదా, ఉపాయం వచ్చినోడు వాడు ఎక్కడైనా తిరగగలుగుతాడు, ఎక్కడైనా బతకగలుగుతాడు. సో ఇది మంచిర్యాల జిల్లా జానకపూర్ మండలం టేకులపల్లిలో జరుగుతూ ఉన్నది. ఇంకొక 500 టోకెన్లు ఏమో ఇంకా అమ్మేటివి ఉన్నాయట. ఎవరైనా కావాలనుకున్నటువంటి వాళ్ళు భూమేష్ అన్నటువంటి ఆ రైతుకు మీరు ఫోన్ చేసి అడగవచ్చు. ఒకవేళ కనుక మీరు పోయి పైసలు ఏమైనా కట్టుకుంటాడు ఎందుకు, మరి ఎట్లా కట్టాలి ఏం కథ అని మీరు టెన్షన్ ఏం అవసరం లేదట. ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా దాని మీద పెట్టేసిండు. అవసరం అయితే దాని మీద కొట్టినట్టయితే మీకు ఒక నెంబర్ని అలాట్ చేస్తారట. సో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రైతుకు వచ్చినటువంటి ఉపాయం.